హాయ్ అండి. ఈ వీడియోని నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినాను. ఇంకా డీటెయిల్స్‌గా ఈ వీడియోని లాంగ్ వీడియోలో పెడుతున్నాను చూడండి. ఓకేనా. ముందుగా చిలకడ దుంపల్ని తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత దాని మీద తొక్క తీసుకొని చిలకడ దుంపల్ని పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి సరిపడినంత బెల్లం తీసుకొని కొద్దిగా క్వాంటిటీని ఎక్కువే వేసుకున్నాను. ఎందుకంటే చిలకడ దుంపలు అంత తీయగా లేవు, అందుకని అంత బెల్లం వేసుకున్నాను. తర్వాత ఉడికించుకున్న చిలకడ దుంపలను అందులో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బౌల్స్గా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో బోండాలను వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. అంతేనండి, బంగాళదుంపతో చేసిన స్వీట్ బోండాలు రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా. నా సెకండ్ లాగ్ అనుకుంటా, నాది ఫుల్ లాగు. ఓకేనా. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఓకేనా. బాయ్ బాయ్. పిల్లలకి మనకి ఇష్టమైన ఫుడ్ పెట్టే బదులు వాళ్ళు ఇష్టపడే ఫుడ్ని మనం ఇష్టపడేలాగా చేయాలి. ఈ బంగాళదుంపలు చిలకడ దుంపలు డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినరు. కాబట్టి మనం ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టాలి. ఓకేనా. అందుకని నేను ఇలా ట్రై చేసినాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సేమ్ మనము బెల్లం బోండాలు చేసుకుంటాం కదా గోధుమ పిండితో, అలా ఉన్నాయి. బాగున్నాయి. టేస్ట్ అయితే లోపల కూడా బాగా కాలినాయి. టేస్ట్ సూపర్గా ఉంది. కంపల్సరీగా పిల్లలకి పెట్టండి. ఈ సమ్మర్కి హాలిడేస్లో పిల్లలు స్నాక్స్ కావాలని అడుగుతారు కదా, ఇలా ట్రై చేయండి. ఓకేనా. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. నిన్న ఈవినింగ్ చేశాను, అసలు ఒక్కటి కూడా ఉంచలేదు, ఈవినింగే తినేసినారు. ఓకేనా. బాయ్ బాయ్.